కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్కు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. గజ్వేల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించింది. మాజీ ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తులకి కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్కు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. గజ్వేల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించింది. మాజీ ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. మార్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరులో 20 గుంటల భూమి, 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ గుర్తించారు. షేక్పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్, కుత్బుల్లాపూర్, కొత్తగూడెం, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. అటు ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, హైదరాబాద్, శ్రీనగర్లో 2 ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. హరిరామ్కు చెందిన BMW కారుతో సహా బంగారు ఆభరణాలు, పలు ఆస్తుల పేపర్లు, బ్యాంక్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు అధికారులు. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్కు 200 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించింది ఏసీబీ. గజ్వేల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించింది. మాజీ ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. మార్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరులో 20 గుంటల భూమి, 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ గుర్తించారు. షేక్పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్, కుత్బుల్లాపూర్, కొత్తగూడెం, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. అటు ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, హైదరాబాద్, శ్రీనగర్లో 2 ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. హరిరామ్కు చెందిన BMW కారుతో సహా బంగారు ఆభరణాలు, పలు ఆస్తుల పేపర్లు, బ్యాంక్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు అధికారులు.